మగవారిలో అత్యంత సాధారణమైన సమస్య ఈ జనరేషన్ లో స్ట్రెస్ తో అంటే మనకు రోజువారీ స్ట్రెస్ లో ఈ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది మగవారిలో ఏంటంటే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఈ శుక్రకణాల సంఖ్య న్యాచురల్ గా పెరగడానికి ఏదైనా ఫుడ్ ఉందా అని చెప్పేసి చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో దానికోసం మీకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలా మందిలో అలిగోస్పెర్మియా అజూస్పెర్మియా అంటాం. సో అలిగోస్పెర్మియా అంటే శుక్రకణాల సంఖ్య తగ్గడం, అజూస్పెర్మియా అంటే కంప్లీట్ గా శుక్రకణాలు అనేవి లేకపోవడం, జీరో అని చెప్పేసి వస్తుంది. సో ఈ అలిగోస్పెర్మియా అజూస్పెర్మియా లాంటి కేసెస్ లో కూడా మన దగ్గర ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 100లో అట్లీస్ట్ ఒక 80 to 90% కేసెస్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లైక్ అజూస్పెర్మియా కంప్లీట్ గా తగ్గిపోయిన కేసెస్ లో కూడా అంటే నిల్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర హోమియోపతిలో మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ నార్మల్ కౌంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మగవారిలో స్పర్మ్ కౌంట్ పెంచే ఆహారం ఏంటి, 10 సూపర్ ఫుడ్ టు ఇంక్రీజ్ యువర్ స్పర్మ్ కౌంట్, శుక్రకణాల సంఖ్య నేచురల్ గా పెరగడానికి తీసుకోవాల్సిన ఫుడ్. సో ఏ ఫుడ్ తీసుకుంటే మీకు ఏ ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఐఎమ్ డాక్టర్ సతీశ్వర. ఫస్ట్ మనకు సింపుల్ గా దొరికేది బనానా అండి. సో మనకు బనానాలో యాక్చువల్లీ విటమిన్ ఏ, విటమిన్ B6 అండ్ విటమిన్ సి, విటమిన్ ఏ, B6 అండ్ సి అనే ఉంటుంది. సో ఇందులో మీకు బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది దీంట్లో అంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ, ఇన్ఫ్లామేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఈ బ్రోమిలిన్ అనే ఎంజైమ్ వల్ల మీకు టెస్టిస్ లో వాపు తగ్గుతుంది ఈ బనానా తీసుకోవడం వల్ల. అండ్ బ్లడ్ ఫ్లో అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. చాలా మందిలో మీకు బ్లడ్ ఫ్లో అనేది కూడా ఇష్యూస్ ఉంటాయి. సో జనరలీ స్పర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళలో. అండ్ మీకు కొంతమంది వారికోసీల్స్ లాంటి కండిషన్స్ ఉంటాయి టెస్టిస్ లో. ఆ వారికోసీల్ లాంటి కండిషన్స్ లో మీకు బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకు ఈ బనానా అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ బనానాలో ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఇది మీకు జనరల్లీ మూడ్ సెరటోనిన్ రిలీజ్ చేస్తూ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల మూడ్ అనేది హ్యాపీ అవుతుంది. అండ్ మీకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ B6 అండ్ విటమిన్ సిలో విటమిన్ B6 ఏం చేస్తుందంటే ప్రొస్టేట్ గ్లాండ్ అనేది మగవారిలో వాపు వస్తూ ఉంటుంది. ఆ వాపు తగ్గడానికి కూడా విటమిన్ B6 అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫుడ్ ఏంటంటే ఈజీగా దొరికే ఫుడ్ ఎగ్స్ అంటాము. ఈ ఎగ్స్ లో విటమిన్ ఈ అనేది ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది ఏంటంటే మొటిలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. స్పర్మ్ మొటిలిటీ అంటాం. శుక్రకణాలు నార్మల్ గా ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి ఇన్ఫర్టిలిటీ కేసెస్ పిల్లలు పుట్టరు. సో ఎందుకంటే మొటిలిటీ అనేది కూడా సరిగా ఉండకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ మొటిలిటీ అనేది పెరగడానికి మీకు ఎగ్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ విటమిన్ ఈ అనేది ఏం చేస్తుంది అంటే మీకు ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అవుతే ఏమవుతాయి, మీ బాడీలో ఉండే మంచి సెల్స్ అంటే మంచి స్పర్మ్ సెల్స్ ను ఇవి చంపేస్తాయి, కిల్ చేస్తాయి. సో అందుకోసమని ఈ విటమిన్ ఈ అనేది ఎగ్స్ లో ఉండే విటమిన్ ఈ అనేది ఏం చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మనకు పాలకూర. సో కూరగాయలలో ఆకుకూరలలో పాలకూర అనేది మనకు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మగవారిలో ఆడవారిలో ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. సో ఈ పాలకూర ఏం చేస్తుందంటే మగవారిలో స్పర్మ్ ప్రొడక్షన్ పెంచుతుంది. అండ్ స్పర్మ్ లో ఏవైనా డిఫెక్ట్స్ అంటే స్పర్మ్ యొక్క ఆ షేప్ లో ఏవైనా డిఫెక్ట్స్ ఉంటే మీరు ఈ పాలకూర తినడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అండ్ ఫిమేల్స్ లో ఫోలిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఫిమేల్స్ లో ఎగ్ డెవలప్మెంట్ అంటే మీకు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది కదా. సో ఆ ఎగ్ అనేది డెవలప్మెంట్ మంచిగా అవడానికి అండ్ చాలా మందిలో ఎక్కువ ఫ్రీక్వెంట్ మిస్క్యారేజ్ అవుతుంటాయి. వాళ్ళకు కూడా మీకు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది పాలకూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంటుంది. అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్, మీరు జనరల్లీ మీకు ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. అది ఎందుకంటే ఎంబ్రియో డెవలప్ అవడానికి. సో మీకు ఈ పాలకూరలో ఆకుకూరలో పాలకూరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఈజీగా దొరికేది ఏంటంటే డార్క్ చాక్లెట్స్ అంటాం. సో ఇది అందరి ఫేవరెట్ ఫుడ్ అండి చాక్లెట్ అనేది. సో ఈ డార్క్ చాక్లెట్స్ లో మీకు L-arginine అనే ఒక కెమికల్ వల్ల మీకు స్పర్మ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, వీర్యం అనేది చిక్కగా అంటే మీకు ఆ వీర్యం అనేది గట్టిగా చిక్కగా రావడానికి కూడా మనకి డార్క్ చాక్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. స్పర్మ్ కౌంట్ తో పాటు మొటిలిటీ కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే అస్పరాగస్ అంటాము. సో ఈ అస్పరాగస్ లో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది
సెల్ అనేది రీగ్రోత్ కు, ఇప్పుడు మీకు స్పర్మ్ సెల్స్ ఉంటాయి వాటిని రీగ్రోత్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. అండ్ 6th వన్ ఏంటంటే బ్రొకోలీ. సో మీకు క్రూసిఫెరస్ ప్లాంట్స్ లో బ్రొకోలీ అనేది చాలా మంచి ఫుడ్ అండి. ఇది ఫోలిక్ యాసిడ్, దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ విటమిన్ B9 ఉంటుంది. ఇవి రెండు కూడా మీకు తీసుకోవడం వల్ల, బ్రొకోలీ తీసుకోవడం వల్ల ఇవి రెండు వస్తాయి. అండ్ దీంతో పాటు మీకు స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అండ్ అలిగోస్పెర్మియా లాంటి కండిషన్స్ లో కొన్ని కేసెస్ లో బ్రొకోలీ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అయినట్టుగా కొన్ని రీసెర్చెస్ లో చెప్తున్నారు. అండ్ 7th వన్ వాల్నట్. సో మీకు డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్ తీసుకుంటే డైలీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి సీమెన్, మీకు శుక్రకణాల సంఖ్య పెరగడానికి, వాల్యూమ్ పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ వాల్నట్ అనేది. సో దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో దీని వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అండ్ బ్లడ్ ఫ్లో, రక్త ప్రవాహం అనేది కూడా క్లియర్ గా ఇబ్బంది లేకుండా ఫ్లో ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది. టెస్టిస్ లో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా, ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా తగ్గడానికి మనకి వాల్నట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ 8th వన్ గార్లిక్, వెల్లుల్లి. జనరల్ గా దీనిలో చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, లైక్ సెలేనియం అని, ఇంకా చాలా రకాల మినరల్స్, చిన్న చిన్న మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. అవి పుష్కలంగా మనకు వెల్లుల్లిలో ఉంటాయి. సో రెగ్యులర్ గా మనం వంటకాల్లో వెల్లుల్లి కూడా ఉపయోగిస్తే మీకు సీమెన్ కౌంట్ అనేది పెరగడానికి ఉపయోగపడుతుంది. 9th వన్ మీకు పొమగ్రానైట్. మీకు ఫ్రూట్స్ లో పొమగ్రానైట్ రెగ్యులర్ గా తీసుకుంటే దీనిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా తగ్గించడానికి దిస్ ఇస్ ద సూపర్ ఫుడ్ పొమగ్రానైట్ అంటాము. సో లాస్ట్ వన్ 10th వన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీకు ఇంతకుముందు చెప్పినట్టు వాల్నట్స్ లో ఉంటాయి, బాదంలో ఉంటాయి. రెగ్యులర్ గా మీరు తీసుకోవాలనుకుంటే బాదం పప్పు రోజు పొద్దున్నే ఒక 4-5 బాదం పప్పు గింజలు నానబెట్టుకొని తినేసేయండి, నైట్ అంతా నానబెట్టి. అండ్ ఫిష్ లో సాల్మన్ ఫిష్ అనేది పర్టికులర్ గా ఫిష్ తింటే మంచిది, దాంట్లో సాల్మన్ ఫిష్ అనేది చాలా మంచిది. అండ్ ఎగ్స్, ఇప్పుడు ఇవి ఎగ్స్ కూడా చాలా మంచివి. ఈవెన్ ఎగ్ ఎల్లోలో కూడా మీకు మంచి ఫ్యాట్ ఉంటుంది. అండ్ మీకు నెయ్యి తింటే కూడా మంచిది అండి, దీంట్లో కూడా మంచి ఫ్యాట్ ఉంటుంది. సో ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సీమెన్ క్వాలిటీ అనేది పెరుగుతుంటుంది. సో మనకి ఈ జనరేషన్ లో ఉండే చాలా స్ట్రెస్ వల్ల పేషెంట్స్ లో, మగవారిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, లేకపోతే సీమెన్ కౌంట్ పడిపోవడం కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ తో చాలా మంది బాధపడుతున్నారు. సో వారి కోసం ఈ ఫుడ్ అనేది రెగ్యులర్ గా మీరు తీసుకుంటే మీకు ఇంప్రూవ్ అవుతుంది నేచురల్ గా. అయినప్పటికీ మీకు కొన్ని కేసెస్ లో కంప్లీట్ గా నిల్ కౌంట్ లో ఉంటున్నారు. అజోస్పెర్మియా, అలిగోస్పెర్మియా లాంటి కండిషన్స్ లో మనకు హోమియోపతిలో ద బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ తిరగాల్సిన అవసరం లేదు, లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ టెస్ట్ లో మనకు అర్థమైపోతుంది. మీకు చెకప్ చేయించుకోవాల్సినవి ఏంటంటే సీమెన్ అనాలిసిస్ ఒకటి చెక్ చేయించుకోండి, వైటమిన్ D3 ఒకటి చెక్ చేయించుకోండి, B12 చెక్ చేయించుకోండి, USG ఆఫ్ స్క్రోటమ్ కూడా చెక్ చేయించుకుంటే మీకు అందులో వారికోసిల్స్ కూడా గ్రేడ్ 1, 2, 3, 4 వరకు ఉంటాయి. సో ఈ వారికోసిల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే విటమిన్స్ తగ్గాయా, ఇవి చూసుకుంటే. అండ్ చాలా మందిలో జింక్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా మీకు ఈడీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. మీకు జింక్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ టు ఇంక్రీజ్ యువర్ సీమెన్ క్వాలిటీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫుడ్ అనేది ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.